విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కి ప్రస్తుతం సుమారు 4,00,000 కోట్ల ఆస్తి ఉంది ఇక్కడ. ఈ స్టీల్ ప్లాంట్ ఆస్తులు కాపాడడానికి 1993లో ఒక సీఎస్ఎఫ్ యూనిట్‌ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తి కాబట్టి ఆ రోజు సీఎస్ఎఫ్ యూనిట్‌ని ఏర్పాటు చేసి 33 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆస్తుల్ని కాపాడగలిగారు వాళ్ళు. సీఎస్ఎఫ్ వాళ్ళు సుమారు 1300 మంది ఉండేవారు. 10,000 మంది ఆల్రెడీ సీఎస్ఎఫ్ పోలీసులు, 300 మంది ఫైర్ వింగ్ అని సీఎస్ఎఫ్లో ఒక ఫైర్ వింగ్, ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా రక్షించేవారు స్టీల్ ప్లాంట్లో. వాళ్ళు 300 మంది ఉండేవారు. సుమారు 1300 మంది ఉండేవారు. ఈ 2 యూనిట్ల వల్ల కూడా, సీఎస్ఎఫ్ యూనిట్ వల్ల ఆస్తుల రక్షణే కాదు, ఎప్పుడైనా ప్రమాదం జరిగినప్పుడు, ఫైర్ యాక్షన్ జరిగినప్పుడు ఇమీడియట్లీగా ఈ యొక్క ఫైర్ సిబ్బంది వెళ్ళి అధునాతన ఈ ఫైర్ వింగ్ ఒక మిషన్తో వాళ్ళు ఇమీడియట్లీగా వాళ్ళు అరెస్ట్ చేసేవారు ఫైర్ని. ఇదే కాదు, స్టీల్ ప్లాంటే కాదు, చుట్టుపక్కల హెచ్పిసిఎల్లో కూడా ఫైర్ జరిగినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫైర్ వింగే తొందరగా కంట్రోల్ చేయగలిగింది. చుట్టుపక్కల ఏ అగ్ని ప్రమాదాలు జరిగినా సీఎస్ఎఫ్ యూనిట్ ద్వారానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎస్ఎఫ్ ఫైర్ వింగ్ ద్వారా వెళ్ళి రక్షించేవారు. అలాంటి ఫైర్ వింగ్ని కానీ, సెక్యూరిటీని కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, పూర్తిగా విత్డ్రా చేసుకోవాలని చెప్పి అలాగే ఆదేశాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి. మరి నవంబర్ 17వ తారీఖున మొత్తం ఖాళీ చేయాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ వింగ్ను ఎత్తేయాలి అని చెప్పి కేంద్ర ఆదేశాలు వచ్చాయి. చాలా దారుణం ఇది, చాలా బాధాకరం. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి లక్షల కోట్ల ఆస్తి ఉంది. ఆస్తులు కాపాడడం బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. అదే ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఈరోజు ఆస్తులన్నీ కూడా బయటకు పోయేది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎస్ఎఫ్ వింగ్ని కొనసాగించాలని చెప్పి మేము ఐఎన్టీయూసీగా డిమాండ్ చేస్తున్నాం.